ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది స్టార్ట్ కాబోతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీకి మనం అర్హత సంపాదించాలి అంటే ఖచ్చితంగా ఈ ట్రోఫీని మనం గెలవాల్సిందే. అందులోనూ సిరీస్ కైవసం చేసుకోవడమే కాదు, లీడ్ కూడా తీసుకోవాలి. కనీసం మనం ఈ ట్రోఫీలో 3 టెస్ట్ మ్యాచ్లైనా గెలవాల్సి ఉంటుంది. మరి ఈ ట్రోఫీకి సంబంధించి, ఈ టోర్నమెంట్కి సంబంధించి మన ఫేవరెట్ ఏంటి? చాలాసార్లు రైవల్లీ మ్యాచ్లు జరిగినాయి, చాలా మిరాకల్స్ కూడా జరిగినాయి. సో ఇది ఎలా ఉండబోతుంది, మన టీం బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది డిస్కస్ చేయడానికి మనతో పాటు క్రికెట్ ఎక్స్పర్ట్ సందీప్ ఉన్నాడు. సందీప్ని పలకరించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సందీప్. రకరకాల పేర్లు ఇస్తున్నారు, ఎక్స్పర్ట్ అంటున్నారు, అనలిస్ట్ అంటున్నారు, ఎందుకు లేండి అవన్నీ చెప్పండి. అని క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరినీ అనలిస్ట్ అని అంటారు కదా. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. మనం ప్రీవియస్గా అసలు నీ ఫేవరెట్ ఏంటి ఈ ట్రోఫీలో? సార్ అన్నీ చాలా అద్భుతమైన టెస్ట్ మ్యాచ్లు జరిగాయి సార్. అంటే సచిన్ తెండూల్కర్ చెన్నై 155 కానివ్వండి, అప్పుడు నేను పుట్టలేదు, మీరు పుట్టుంటారేమో, 81లో కపిల్ దేవ్ వెళ్ళి అక్కడ 5 వికెట్ హాల్ తీయడం కానివ్వండి. నేను కూడా పుట్టలేదు. సో ఇలా రకరకాల టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. అసలు సిస్సులైన రిమార్క్ అనేది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వచ్చింది. అసలు సిస్సులైన ఆ స్టెప్ ఏంటి, లేదా టర్నింగ్ పాయింట్ ఏంటి, ఆ మలుపు ఏంటి అంటే కనుక అది ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ మ్యాచ్. వివిఎస్ లక్ష్మణ్ 281 ఫాలో ఆన్ నుంచి కొట్టి, రాహుల్ ద్రవిడ్ 180 కొట్టి, హర్భజన్ సింగ్ వికెట్లు తీసి హ్యాట్రిక్ కూడా తీశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు. తెండూల్కర్ 3 వికెట్లు తీశాడు. వెంకటపతి రాజు 1 వికెట్ తీశాడు, మార్క్వాద్. ఆ టెస్ట్ మ్యాచ్ అనేది ఇప్పుడున్న ఈ మోడర్న్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి, లేదా అసలు బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంత ప్రెషర్ కానీ, ఇంత ప్రతిష్ట కానీ రావడానికి ముఖ్య కారణం ఇస్ దట్ మ్యాచ్. అది నా దృష్టిలో ఎన్ని మ్యాచ్లు వచ్చినా, తర్వాత ఎన్ని గెలిచినా, ఇప్పుడు గాబా గెలిచుండొచ్చు, మెల్బర్న్ గెలిచుండొచ్చు, అంతకుముందు ఇంకేవో గెలిచుండొచ్చు, కానీ ఈ మ్యాచ్ అనేది స్టాండ్స్ అవుట్. అవును, లక్ష్మణ్స్ 281. దానికి మ్యాచ్ అంతా కూడా చాలా రిస్ట్ ప్లే లోనే బౌండరీస్ అన్ని ఆన్ సైడ్ ఏ విధంగా ఆడాడు షేన్ వార్ని, బ్రహ్మాండం కొట్టాడు. సో ఆ టెస్ట్ మ్యాచ్ లక్ష్మణ్ టెస్ట్ మ్యాచ్ అని పేరు పెట్టాలి. అవును. ఇమ్మీడియట్ గా 2 ఏళ్ల తర్వాత రాహుల్ ద్రవిడ్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. అడిలేడ్కి వెళ్ళాడు, వాళ్ళు 556 కొట్టారు. వాళ్ళు మనల్ని 80కి 4 వికెట్లు పడ్డాయి. రాహుల్ ద్రవిడ్ 233 అంత కొట్టాడు. వివిఎస్ లక్ష్మణ్ కూడా 150 పాయింట్ స్కోర్ కొట్టాడు. వాళ్ళిద్దరు కలిసి 303 పార్ట్నర్షిప్. వివిఎస్ లక్ష్మణ్ అండ్ రాహుల్ ద్రవిడ్ 5th వికెట్కి 303 రన్స్ పార్ట్నర్షిప్. అది తర్వాత పార్థివ్ పటేల్తో, తర్వాత అనిల్ కుంబ్లేతో కలిసి ఇంకో 100 యాడ్ చేశాడు రాహుల్ ద్రవిడ్. ఓవరాల్గా ఆ టెస్ట్ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ 233 పరుగులు కొట్టడమే కాదు, కేవలం 33 రన్స్ లీడ్ మాత్రమే ఆస్ట్రేలియా కన్సీడ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళీ రాహుల్ ద్రవిడ్ వచ్చి 72 నాట్అవుట్. అక్కడ తెండూల్కర్ 37 కొట్టాడు, లక్ష్మణ్ 32 కొట్టాడు. కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి 220 దాకా కొట్టాలి. అప్పుడు 220 on 5th డే అడిలేడ్ ఆ బౌలింగ్ అగేన్స్ట్ గా వాస్ టఫ్, బట్ రాహుల్ ద్రవిడ్ ఎన్షూర్ దట్ వి వన్ దట్ మ్యాచ్. అది రాహుల్ ద్రవిడ్ టెస్ట్ మ్యాచ్, ఇది లక్ష్మణ్ టెస్ట్ మ్యాచ్. ఈ 2 టెస్ట్ మ్యాచ్లు స్టాండ్ అవుట్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో. తర్వాత ఎన్నెన్నో వచ్చి ఉండొచ్చు. తర్వాత మనం మెల్బర్న్లో పుజారా, విరాట్ కోహ్లీ వాళ్ళందరూ కలిసి గెలిపించుండొచ్చు. గాబాలో శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ గెలిపించుండొచ్చు, అజింక్య రహానే గెలిపించుండొచ్చు. కానీ దీస్ 2 స్టాండ్ అవుట్. ఇప్పుడు ఇంకొక టెస్ట్ మ్యాచ్ ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి ప్రాబబ్లీ ఇషాంత్ శర్మ స్పెల్ పరంగా అందరికీ గుర్తుంటుంది. 2008 పర్త్ టెస్ట్ మ్యాచ్. ఆ ముందు టెస్ట్ మ్యాచ్లో దారుణమైన ఎంపైరింగ్ డెసిషన్స్ జరిగాయి. రకరకాల చీటింగ్లు చేశారు ఆస్ట్రేలియా వాళ్ళు. ఇండియా ఆ మ్యాచ్ గెలిచి ఉండాల్సింది, లేదా అట్లీస్ట్ ఆ మ్యాచ్ డ్రా అయి ఉండాల్సింది. రాహుల్ ద్రవిడ్ వాజ్ నాట్అవుట్, గంగూలీ వాజ్ నాట్అవుట్, అవుట్ ఇచ్చారు. సైమన్స్ 2 సార్లు అవుట్ అయితే నాట్అవుట్ ఇచ్చారు. స్టంప్ అవుట్కి థర్డ్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళినా నాట్అవుట్ ఇచ్చాడు, అతను సెంచరీ కొట్టాడు. సచిన్ తెండూల్కర్ ప్లేడ్ వెల్, లక్ష్మణ్ ప్లేడ్ వెల్, అందరూ బాగా ఆడారు. కానీ ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత చాలా అప్రోర్ వచ్చింది. ఆస్ట్రేలియాలో కావాలని చేస్తున్నారు, అంపైరింగ్ బాగాలేదు, ఇండియా వాళ్ళని వచ్చేయమని చెప్పండి, అవమానిస్తున్నారు, అది ఇది అని. ఆస్ట్రేలియాలో ఏం చేశారు, పర్త్ టెస్ట్ మ్యాచ్. షాన్ టైట్ లాంటి బౌలర్ వస్తాడు, 160 km/h బౌలింగ్ చేస్తాడు, డాన్స్ వేస్తారు మీరందరూ అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది ఇషాంత్ ఆఫ్ కోర్స్ లక్ష్మణ్ అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. థర్డ్ ఇన్నింగ్స్లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు లక్ష్మణ్ ఫినామినల్. ఆ ఇన్నింగ్స్లో అందరి దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి. ఆర్పీ సింగ్ అద్భుతమైన డెలివరీ చేశాడు. మన ఇర్ఫాన్ పఠాన్ బాగా ఆడి గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ ఈస్ ఈ 3 టెస్ట్ మ్యాచెస్ ఆర్ ఫెంటాస్టిక్ టెస్ట్ మ్యాచెస్ నా దృష్టిలో. ఆ తర్వాత మనం మాట్లాడుకుంటే కనుక గాబా, ఎందుకంటే 180కి 6 వికెట్లు పడిన తర్వాత వాషింగ్టన్ సుందర్ అండ్ శార్దుల్ ఠాకూర్ ఇద్దరు కలిసి అక్కడ బాగా ఆడారు. దెన్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ గిల్ స్టార్టింగ్లో రిషబ్ పంత్ ఫినిష్ చేశారు. తర్వాత మెల్బర్న్ 36 ఆల్అవుట్ తర్వాత జరిగిన మ్యాచ్లో అజింక్య రహానే సెంచరీ, అది టర్న్ అరౌండ్ చేసింది. ఇప్పుడు మనం మన రీసెంట్ మ్యాచ్లో
ఈ న్యూజిలాండ్ సిరీస్లో 46 ఆల్ అవుట్ తర్వాత సిరీస్ మొత్తం కోల్పోయాం, కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతింది. అవును 36 ఆల్ అవుట్, అది కూడా ఇండియాలో కాదు బయట. కెప్టెన్ మారిపోయాడు, విరాట్ కోహ్లీ వచ్చేసాడు. బట్ ఫర్ అ మ్యాన్ టు స్టాండ్ అండ్ సే మనం ఆడి చూపిస్తాం, మనం గెలిపిస్తామని టుక్ థింగ్స్ బై హిజ్ ఓన్ టర్మ్స్. అతనే కొట్టాడు, క్యాచ్ డ్రాప్ అయింది పక్కన పెట్టండి, 112 కొట్టాడు. అండ్ దెన్ ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది టెస్ట్ మ్యాచ్. సో ఈ 5 టెస్ట్ మ్యాచెస్ స్టాండ్ అవుట్. అలా కాకుండా ఇంకా కొన్ని టెస్ట్ మ్యాచెస్, లక్ష్మణ్కి బ్యాక్ ప్రాబ్లం వచ్చి రైనా రన్నర్గా పెట్టుకొని పరిగెత్తాడు. ఇండియాలో జరిగింది మొహాలీలో మ్యాచ్, అది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. సచిన్ 241 సిడ్నీలో, ఆ మ్యాచ్ ఇండియా గెలవలేదు, డ్రా అయింది. బట్ ఒక్క కవర్ డ్రైవ్ వల్ల ఆ మ్యాచ్లో అంతటి రిజాల్వ్ చూపించి అంత బాగా ఆడిన మ్యాచ్ అది కూడా గుర్తుంటుంది. యాడిలైడ్లో ఒక మ్యాచ్ జరిగింది, డబుల్ డిలైట్ విరాట్ కోహ్లీ. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ 2 సెంచరీ, అవును 400 చేజు కొట్టు చూపిద్దాం తర్వాత వెళ్ళిపోయాడు. విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత కొలాబ్ స్టార్ట్ అయింది. వృద్ధిమాన్ సా ముందుకు వచ్చి ఆడిపోయాడు, అవుట్ అయిపోయాడు. వెరీ ఫ్యూ మార్జిన్తో మనం ఓడిపోయాం. లేదా అది గెలిచుంటే కనుక వేరే లెవెల్ మ్యాచ్ ఇది. ఐ థింక్ ఈ 6-7 టెస్ట్ మ్యాచెస్ ఆర్ రియలీ మంచి టెస్ట్ మ్యాచెస్ ఇవన్నీ కూడా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో. అవును మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి. అందుకే ఈ సిరీస్కి చాలా స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక 15 మంది వెళ్తున్నాం, రిజర్వ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో ఎక్కడ పర్ఫెక్ట్గా ఉందంటావా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కాంబినేషన్ అనేది? మనం అదే సార్, ఉన్న టీంలో దే హావ్ సెలెక్టెడ్ ది బెస్ట్ టీమ్, ఉన్న రిసోర్సెస్లో, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు 15 అనుకుంటూ ఉంటాం, 18 సెలెక్ట్ చేశారు. కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్ కూడా ఇచ్చారు, 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. నవంబర్ 2nd వీక్లో వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడో జనవరి 2nd వీక్లో వస్తారు. సో 60-70 డేస్ దేర్ అవే. సో ఇంజరీస్ ఎవరికన్నా కూడా అవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్ట్రా ప్లేయర్స్ని పెట్టారు. రిజర్వ్ ప్లేయర్స్ ఉన్నారు. దానితో ఇండియా ఏ స్క్వాడ్ అనేది అక్కడే ఉంది. ప్రాబ్లీ అందులోంచి కూడా ఎవరైనా లోపలికి వచ్చేయచ్చు. సో ఇలాంటి రకరకాల సందర్భాలు కూడా ఉన్నాయి, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటి అంటే కనుక, మీకు నేనున్నాను, నేను చూసుకుంటాను అని చెప్పే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అని ఫింగర్ పెట్టి చూపించమంటే కష్టంగా ఉంది పరిస్థితి. అదే కదా, బికాస్ రీసెంట్ సిరీస్లో ఇండియాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు 2013లో ఇండియాకి వచ్చారు, అప్పుడే ఇండియా ఇంగ్లాండ్తో సిరీస్ ఓడిపోయింది. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది, వాళ్ళు 380 ఎంతో కొట్టారు. తెండూల్కర్ వికెట్ పడింది 81కి, ధోని వచ్చాడు క్రీస్ మీదకి, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు, విరాట్ కూడా అవుట్ అయిపోయాడు. బట్ స్టిల్ యూ నీడెడ్ టు స్ట్రెచ్ ది లీడ్. ధోని 224 కొట్టాడు ఆ ఇన్నింగ్స్లో. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఇండియాస్ డామినేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో, వరుస పెట్టి 12 ఏళ్ళు ఒక టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోకుండా, అది 224 నుంచే స్టార్ట్ అయింది. అలాంటి ధీమా ఇచ్చే బ్యాటర్ ఇప్పుడు ఎవరు కనిపించట్లా. ఓన్లీ హోప్ ఏంటంటే కనుక విరాట్కి ఆస్ట్రేలియా వికెట్ అనేది బాగా కలిసి వచ్చింది. ఇఫ్ హీ కెన్ స్కోర్ సమ్ గుడ్ రన్స్, మిగతా వాళ్ళందరూ యాడ్ అయ్యారంటే బాగుంటుంది అని. బట్ మెయిన్ స్టెప్ ఆఫ్ ద బ్యాటింగ్ జైస్వాల్కి ఫస్ట్ 2 ఓవర్, లిటరలీ ఫస్ట్ ఓవర్. అతను ఎంతవరకు ఇక్కడ ఆడినట్టు ఆడతాడు అనేది మనం చెప్పడానికి కష్టం. రిషబ్ పంత్ ఇస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. రిషబ్ పంత్ ఎంతవరకు కంట్రోల్ తీసుకోగలడు, మిగతా వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది చూసుకోదగ్గ అంశం. కేఎల్ రాహుల్ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఆడకపోవచ్చు, ఈశ్వరన్ డెబ్యూ చేయొచ్చేమో తెలియదు, చెప్పలేం. ధ్రువ్ జురేల్ అగైన్ వెరీ ఫస్ట్ 2 ఓవర్, అతను టెస్ట్ మ్యాచ్లో కూడా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. నితీష్ రెడ్డి చేస్తే డెబ్యూ చేయాలి. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్ ఆడతాడు ఆస్ట్రేలియాతో. సో మీకు బ్యాటింగ్లో ఎక్కడ కూడా మీకు ఆ ఫీలింగ్ అనేది రావట్లేదు. అఫ్ కోర్స్ గిల్ ఉన్నాడు, బట్ ఏదో ఫింగర్ ఇంజరీ అంటున్నారు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఉండడా అంటున్నారు. మరి అంటే ఫింగర్ ఇంజరీ అయింది వాళ్ళ, మరి చూడాలి ఎంతవరకు రికవర్ అవుతాడు. గిల్ లేకపోతే ఇప్పుడు ఓపెనర్ కింద ఎలా? కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేయడమో, లేదా ఈశ్వరన్ జైస్వాల్ ఓపెన్ చేయడమో, కేఎల్ రాహుల్ 1 డౌన్ ఆడడం, ఇట్లాంటివన్నీ చేయాలి. అంటే రోహిత్ శర్మ కూడా ఫస్ట్ టెస్ట్ ఉన్నాడు. రోహిత్ శర్మ ముందే చెప్పాడు ఫస్ట్ టెస్ట్ ఉండని, కొడుకు పుట్టాడు, సో ఉండడు. ఇప్పుడు వెళ్ళినా కూడా మరీ టచ్ అండ్ గోగా ఉంటుంది. దానికన్నా సెకండ్ టెస్ట్కి వెళ్ళడం బెటర్ అనేది నా ఫీలింగ్. అతను వెళ్తారంటే కానీ నోబడీ కెన్ స్టాప్ హిమ్, ఉండని చెప్పరు. కానీ ఎందుకు కొంచెం మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాడు, ఫ్యామిలీతో 1 రోజులు 10 రోజులు స్పెండ్ చేసి వెళ్తే ఇంకొంచెం రిలీవ్డ్గా వెళ్తాడనేది నా ఫీలింగ్. నాకేమనిపిస్తుంది అంటే ఇండియా ఏ టూర్లోంచి ఒక బ్యాటర్ని ఏమైనా తీసుకొచ్చి పెట్టుకుంటారా, సాయి సుదర్శన్ లాంటి వాళ్ళు, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారా స్క్వాడ్తో యాడ్ చేసి. పర్ఫెక్ట్ సెట్ అవుతాడేమో. ఏ టూర్లో సరిగా ఆడలేదు, ఏ టూర్లో జరిగిన 4 ఇన్నింగ్స్లోనూ సరిగా ఆడలేకపోయాడు. బట్ ఇప్పుడు జరిగిన సిమ్యులేషన్ మ్యాచ్లో మాత్రం బాగానే ఆడాడు. సో ప్రాబ్లీ ఒకవేళ గిల్కి ఇంజరీ అయిందంటే కనుక లాస్ట్ మూమెంట్ ఇంక్లూజన్ ఏమైనా ఉంటే తెలియదు, మేబీ నెవర్ నో, ఎందుకంటే ఈశ్వరన్ ఆల్రెడీ స్క్వాడ్లో ఉన్నాడు. సో మీకు బ్యాటింగ్ పరంగా కూడా నమ్మకాలు అనేవి కలగట్ల. పైగా మీరు మెల్బర్న్తోనో సిడ్నీతోనో స్టార్ట్ చేశారంటే విచ్ ఆర్ బెటర్ వికెట్స్ టు బ్యాట్. అవి కొంచెం బెటర్ వికెట్స్ ఉంటే బ్యాటింగ్ చేయడానికి ఆడేయచ్చు, కొంచెం బ్యాటింగ్ ఫ్రెండ్లీ. అడిలేడ్ కూడా ఓకే, బట్ పింక్ బాల్ అంటారు పక్కన పెట్టి ఈ 2 వికెట్లతో స్టార్ట్ చేస్తే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. దర్ స్టార్టింగ్ ఎట్ పర్త్ ఆప్టెస్ స్టేడియం అనేది కొంచెం బౌన్స్ ఎక్కువ ఉంటుంది, పేస్ ఎక్కువ వస్తుంది. వాకా, అప్పుడు ఓల్డ్ క్రికెట్ స్టేడియం పేరు వాకా, వెస్టర్న్ అసోసియేషన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియా. అది కాకుండా ఆప్టస్ అని చెప్పేసి ఇంకో స్టేడియం పెట్టారు. ఆప్టస్లో విరాట్ కోహ్లీకి 2018లో సెంచరీ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు అక్కడ, ఆల్దా టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన ఇండియా. సో అక్కడ ఎట్లా ఉంటుంది బౌన్స్, పేస్కి వాటన్నిటికీ అలవాటు పడాలి. రిలేటివ్లీ ఫ్రెష్ స్క్వాడ్ స్టార్ట్ మీరు పర్త్లో చేస్తారంటే చాలా గట్టి ప్రెషర్ ఉంటుంది.
అండ్ టాస్ కనుక మన వాళ్ళు ఓడిపోయి లేదా టాస్ గెలిచి మన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నా అదొక సమస్య. సో దర్ ఆర్ రకరకాల కాల్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంది. ఇండియాకి అవుట్ సైడ్ టూర్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ కొంచెం ట్రబుల్స్ అనేవి కనిపిస్తూ వచ్చాయి. సో ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. అంటే ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా. సో ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంత్ అవ్వాలి మనకి? ఇప్పుడు బుమ్రా ఇస్ మెయిన్ స్టే సార్. బుమ్రా ఆయన ఉంటాడు, ఆయనకి సపోర్ట్గా ఎవరు ఉంటారు? సిరాజ్ ఒక ఆప్షన్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక ఆప్షన్, ఆ తర్వాత మీకు ఇప్పుడు ఆకాష్ దీప్ ఒక ఆప్షన్, హర్షిత్ రాణా ఒక ఆప్షన్. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి వీళ్ళందరితో అంటే కనుక మీకు బౌన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ప్రసిద్ధ్ కృష్ణ చాలా బాగా హెల్ప్ అవుతాడు. గబ్బా లాంటి వికెట్ మీద, పర్త్ లాంటి వికెట్ మీద బాల్ లోపల తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆకాష్ దీప్ లాంటి వాళ్ళు షమీ కైండ్ ఆఫ్ బౌలర్స్, కరెక్ట్గా స్టంప్స్ మీద పెట్టి సీమ్ పొజిషన్ స్ట్రాంగ్గా పెట్టి కైండ్ ఆఫ్ బౌలర్స్. హర్షిత్ రాణా కెన్ బౌల్ పేస్, బ్యాటింగ్ కాస్త చేయగలడు. సో అన్ని విధాలుగా కూడా మీరు పిక్చర్ చూసుకోవాలి, ఎట్లా ఉండబోతుంది, ఏంటి కథ, ఏంటి పరిస్థితి అని చెప్పి. బుమ్రా ఉంటాడు. ఐ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ మైట్ ఆల్సో బి దేర్. బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఒకవేళ మీకు ఆకాష్ దీప, హర్షిత్ రాణా అని కాల్ తీసుకుంటారు. జడేజా విల్ బి వన్ స్పిన్నర్. ప్రాబ్లీ నితీష్ రెడ్డితో వెళ్తారేమో అన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. జస్ట్ గెట్ దట్ ఫీల్. నితీష్ రెడ్డి కూడా కెన్ బౌల్ కదా. నితీష్ రెడ్డి కెన్ బౌల్, కానీ మంచి టెక్నిక్ ఉంది. ఒక 6-7 ఓవర్స్ వేస్తే అట్లీస్ట్ మీకు బుమ్రా కొంచెం ఎక్కువ గంట సేపు రెస్ట్, గంటన్నర సేపు రెస్ట్ అనేది ఇవ్వగలుగుతారు అతను వేసాడంటే. సో దట్ ఈస్ ద కాల్. సో చూడాలి, సిరాజ్ వెళ్తాడా, ఆకాష్ దీప్ వెళ్తాడా, ప్రసిద్ధ్ వెళ్తారా, హర్షిత్ రాణా వెళ్తాడు. ఈ నలుగురిలో హూ ఆర్ దోస్ టూ అనేది కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిపెండ్స్ ఎవరెవరు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు, ఆ రోజు ఎంతవరకు ఉంది అని. ప్రసిద్ధ్ హాస్ డన్ వెల్. ఇండియా 8 ఓవర్లో అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో అతనికి అవకాశం ఇవ్వాలనేది నా ఫీలింగ్. మరి ఇంకా సమీకరణాలు ఎలా ఉంటాయి అప్పట్లో చూడాలి. ఇప్పుడు మన టీం ఓకే, ఆస్ట్రేలియా టీం తీసుకుంటే మనకి ఆస్ట్రేలియా టీం ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉందా? బ్యాటింగ్ పరంగా వాళ్ళకి సమస్యలునే సార్, నో డౌట్స్ అబౌట్ దట్. హెడ్ ఉన్నాడు, ఓకే, హెడ్తో పాటు ఓపెనింగ్ ఎవరు, మీరు రకరకాల ఆప్షన్స్ చూసుకున్నా కూడా దే హావ్ టు ఫిగర్ అవుట్ ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది. బౌలింగ్ హ్యాస్ బీన్ గుడ్, వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే బ్యాటింగ్ లేక కాదు, వాళ్ళకి స్మిత్ ఉన్నాడు, వాళ్ళకి లబుషేన్ ఉన్నాడు, వాళ్ళకి బ్యాటింగ్ లేక అనట్లా. వాళ్ళకి మెయిన్ స్టే ఇద్దరు ఉన్నారు, వర్ డూయింగ్ వెల్. బట్ అంటే అంత ఫామ్లో లేరు కదా. డెఫినెట్లీ వాళ్ళ బ్యాటింగ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. అండ్ ఇండియా దగ్గర కూడా స్ట్రాంగ్ బౌలింగ్ ఉంది. బట్ పాయింట్ ఏంటి అంటే అట్లీస్ట్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ దేర్ హోమ్ కండిషన్స్. వాళ్ళకి కాస్త కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కొంచెం ఎక్కువ పరుగులు మనం స్కోర్ చేయగలిగితే మన బౌలర్స్ వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టచ్చు. సో వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది, ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అటాక్ ఉంది. అదే బౌలింగ్ అటాక్ తో సిరీస్ ఓడిపోయారు, నేను కాదనట్లా. లాస్ట్ సిరీస్ సేమ్ బౌలింగ్ అటాక్. సో ఈసారి ఎంతవరకు పర్ఫామ్ చేస్తారు ఏంటి అనే క్వశ్చన్ మార్క్ ఉన్న. ఇండియాస్ బ్యాటింగ్ అనేది కొంచెం గట్టిగా హిట్ తీసుకుంది న్యూజిలాండ్ సిరీస్ తర్వాత. అవును. సో ఆ యాంగిల్ని ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఆస్ట్రేలియాలో ట్రై చేస్తారు. సో ఆఫ్ కోర్స్ చేస్తారు. అయితే వాళ్ళ బౌలింగ్ అటాక్లో వాళ్ళ మైనస్లు కూడా ఉన్నాయి. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ ఉన్నారు మన దాంట్లో, వాళ్ళందరూ కూడా సో దే ఆర్ వెయిటింగ్, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ ఓడిపోయి వెళ్ళడం అనేది మనకి అడ్వాంటేజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయాం ఎట్లా అంటే కసి మీద ఉంటారు ఏదో ఒకటి. అంటే ఇప్పుడు చూడు 30 రన్స్ 40 రన్స్ ఆల్అౌట్ అయినప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వెంటనే ఒక బౌన్స్ బ్యాక్ లాగా కొట్టారు. సో ఆ కసి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఒక సిరీస్ ఓడిపోయాం, ఇప్పుడు ఇది ఒక 3 టెస్ట్ మ్యాచ్లు కంపల్సరీ గెలవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నాం. ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా బాగా పర్ఫామ్ చేస్తారు ఆస్ట్రేలియాతో అని నేను అనుకుంటున్నా. ముఖ్యంగా ఓపెనర్ జైస్వాల్ ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, టచ్లో ఉన్నాడు. సో వాట్ ఎవర్ పిచ్ కండిషన్స్ ఎట్లున్నా, అక్కడ వాతావరణ కండిషన్స్ ఎట్లున్నా, మన ప్రాక్టీస్ మన బ్యాటింగ్ ఉంటుంది. అంత బౌలింగ్ అటాక్ వాళ్ళు మరి ఇక గతంలో లాగా ఒక స్కెచ్ గీసుకుని ఈ ప్లేయర్కి ఈ ప్లేయర్ అని అలాగే ఏమైనా ఉందా అసలు ఆస్ట్రేలియా బౌలింగ్? బేసికలీ దే ఆర్ ఆల్సో వరీడ్ అబౌట్ ద సేమ్ ఫ్యాక్టర్. ఓవర్ వర్క్ అయిపోతారా, వాళ్ళకి రెస్ట్ అనేది ఎక్కువగా ఉండదా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లాస్ట్ 2 సిరీస్లో అదే అయింది. అవును, దర్ బౌలర్స్ ఫర్ ఓవర్ కుక్డ్. మీరు హెజల్వుడ్ తీసుకున్నా, స్టార్క్ తీసుకున్నా, కమిన్స్ తీసుకున్నా, నేథన్ లయన్ తీసుకున్నా, దే ఆర్ ఆల్ ఓవర్ కుక్డ్. వాళ్ళకి ఇబ్బంది అయింది వాళ్ళకి. అందుకే ఈసారి మీరు మ్యాచ్కి చూడండి ఎంత గ్యాప్ పెట్టారు. ఫస్ట్ మ్యాచ్కి నెక్స్ట్ మ్యాచ్కి 10 రోజుల గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ 10 రోజుల గ్యాప్, ఆ తర్వాత వారం రోజుల గ్యాప్, ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజుల గ్యాప్. సో ఇలా గ్యాప్స్ ఎక్కువగా పెట్టుకున్నారు సో దట్ ఆ రికవరీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఫోకస్ కూడా అదే, వాళ్ళు ఒకే దీంట్లో వేస్తూ పోలేరు. అందుకే చెప్తున్నా, మీరు ఇందా కొన్ని పేర్లు తీశారు బ్యాటింగ్, యశస్వి జైస్వాల్ అన్నారు, నేను కోహ్లీ అన్నాను, రిషబ్ పంత్ మీరు అన్నారు. హూస్ ఎవర్ ఇస్ దేర్ 400 కొట్టగలిగే నమ్మకమైన యూనిట్ కావాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ 400, అది మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఫస్ట్ ఇన్నింగ్స్ 400 కొట్టాలి. ఆ 400 కొట్టారంటే కనుక ఇండియా విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకున్న ఊపు వేరు, వాళ్ళకుండే ఉత్సాహం వేరు. అన్ఫార్చునేట్లీ మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇండియా నెవర్ టచ్డ్ 400. 300స్లోనే అయిపోయింది, మ్యాచ్లంతా కూడా అయిపోతూ వచ్చి, బట్ స్లోగా ఆడారు వాటికి.
సో ఇండియా షుడ్ డెఫినెట్లీ గెట్ టు దిస్ పొజిషన్ వేర్ దే కెన్ 350, 400 లాంటిది కొట్టగలగాలి. దానికి యూ నీడ్ అట్లీస్ట్ 3-4 బ్యాటర్స్ టు ప్లే బిగ్. 3-4 బ్యాటర్స్ కలిసి చాలా గట్టిగా ఆడాలి. లోవర్ డౌన్ ది ఆర్డర్ నుంచి మీకు 50-60 కాంట్రిబ్యూషన్ వస్తే యూ కెన్ గెట్ టు దట్ 350-400 మార్క్. అలా రావాలి అంటే కనుక ఒక మనిషి మాత్రం గట్టి ఫామ్లో కనిపించాలి. అవును. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఈ 2020లు కొంచెం స్పీడ్గా వచ్చిన తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్లో ఎక్కువసేపు అంటే సెషన్స్ బ్యాటింగ్ చేయాలి. యాక్చువల్గా స్కోర్ చూసుకోకూడదు, ఇక్కడ ఏది చూసుకోకూడదు, ఎన్ని అవర్స్ బ్యాటింగ్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్. సెషన్ టు సెషన్ ఆడాలని కామెంటేటర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తూ ఉంటారు. ఈ సెషన్స్ ఆడే బ్యాట్స్మెన్ అంత ఓపిక తగ్గిపోయిందంట. అంటే 2020లో ఆడడం అలవాటు అయిపోయి 3 రోజుల్లోనే టెస్ట్ అయిపోతుంది, 2.5 రోజుల్లోనే చూడండి. అది ఇండియా ఒకటే కాదు, అన్ని కంట్రీస్ అలాగే ఉన్నాయి. T20 ఎఫెక్ట్, వైట్ బాల్ ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఎంత మనం అదే ఎట్లా ఉందని మాట్లాడుకున్నా దట్ ఈస్ ట్రూత్. అండ్ టీమ్స్ అందరూ కూడా ఫాస్ట్గా రన్ స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు. టీమ్స్ అందరికీ రిజల్ట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్. ఇనిషియల్ డేస్లో ఏంటంటే వీల్ సేవ్ ద టెస్ట్ మ్యాచ్ అనే మోటివ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మన మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు కానీ గెలవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేద్దాం, అన్ని రకాలుగా రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో దెర్ ఇస్ నోషన్ చేంజ్ అనేది ఖచ్చితంగా వచ్చింది. అలాంటప్పుడు ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడే వచ్చిన చేంజ్ కాదు. మీకు ఐడియా ఉంది, మీకు గుర్తుంది అంటే 2018లో ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఆడదాం అనుకున్నారు, గట్టిగా అటాక్ చేద్దాం అనుకున్నారు. పుజారాని ఎందుకు మ్యాచ్ డ్రాప్ చేశారు. ఆ తర్వాత ఇది వర్కౌట్ కాదు, టూ ఎర్లీ ఫర్ దిస్ అని చెప్పేసి పుజారాని మళ్ళీ టీంలోకి తెచ్చుకున్నారు. అప్పుడే కనుక థింగ్స్ ఇంత స్ట్రాంగ్గా వెళ్ళుంటే ఈ బ్యాస్ బాల్ గీజ్ బాల్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా టెస్ట్ని వేరే లెవెల్ ఆడింది వీరేంద్ర సెహ్వాగ్. ఎక్స్ట్రాగా ఏమీ చేయకుండానే శుభ్రంగా టప రన్స్ తెచ్చుకున్నాడు. కానీ అలాంటి బ్యాటర్స్ అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటారు. బట్ ఫ్లూయెంట్గా ఆడే బ్యాటర్స్ చాలామంది ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని రకాలుగా కూడా ఆడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మనం రన్స్ స్కోర్ చేద్దాం. ఆస్ట్రేలియా అండర్ రికీ పాంటింగ్ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫర్ స్కోరింగ్ మోర్ రన్స్. ఒక రోజులో 400 కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజుల్లోనే 2002, 2003లో. సో దట్ ఈస్ ఆల్వేస్ బీన్ దేర్. కానీ సెషన్ బై సెషన్ ఆడదాం, ఇంజరీస్ తీసుకున్నా పర్వాలేదు, బాల్ షైన్ పోయేంత వరకు ఆడదాం, బౌలర్ తలిసిపోయేంత వరకు ఆడదాం. నా తర్వాత బెస్ట్ బ్యాట్స్మెన్ వస్తున్నాడు, సో అతనికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్ సిచ్యువేషన్ ఇచ్చే విధంగానే ఆడదాం అనే బ్యాటర్ నెంబర్ 3లో లేడు ఇండియాకి. అది ఏ ఆర్డర్లో లేడు, మిడిల్ ఆర్డర్లో కూడా నెంబర్ 3 బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్లీ 4 and 5లో యూ హ్యావ్ స్ట్రోక్ మేకర్స్. అవును, తెండూల్కర్ వాజ్ అ స్ట్రోక్ మేకర్, గంగూలీ, లక్ష్మణ్ వర్ స్ట్రోక్ మేకర్స్. అందుకే ద్రవిడ్ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 3. వాళ్ళకి సిచ్యువేషన్ అంతా కూడా బెటర్గా కలెక్ట్ చేసి ఇద్దాం, ఆ తర్వాత వాళ్ళు అటాక్ చేయొచ్చని. ద్రావిడ్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడల్లా అవర్ ఓవర్సీస్ టూర్స్ వర్ గుడ్. ఇంగ్లాండ్తో వెళ్ళి సిరీస్ స్క్వేర్ చేసుకొచ్చాం, ఆస్ట్రేలియాతో వెళ్ళి సిరీస్ స్క్వేర్ చేసుకొచ్చాం, ఆ తర్వాత సరే వెస్టిండీస్కి వెళ్ళినప్పుడు, న్యూజిలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అందరి కాంట్రిబ్యూషన్తో గెలిచి వచ్చాం. పుజారా వాజ్ సాలిడ్, మనం 2 టూర్లు ఆస్ట్రేలియాలో గెలిచాం. అవును, నెంబర్ 3 పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్లో కూడా డీసెంట్గానే ఆడాడు, 1-2 innings అటు ఇటు అని డీసెంట్గానే ఆడాడు. ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. సో మీ స్ట్రోక్ మేకర్స్కి మీకు అన్ని బాల్ షైన్ అనేది కొంచెం తగ్గిపోయి ఉండాలి, బౌలర్స్ కాస్త టైర్ అయిపోయి ఉండాలి ఓవర్సీస్ కండిషన్స్కి వెళ్ళినా. దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇండియాకి లోపిస్తూనే వచ్చింది, అది కవర్ అయిపోతూ వచ్చింది. బికాజ్ అవర్ బౌలింగ్ వాస్ టూ గ్రేట్, బాగా మంచి బౌలింగ్ అటాక్ అనేది డెవలప్ చేసుకోగలిగాం. బట్ బ్యాటింగ్ పరంగా అది ఇబ్బంది అయితే ఉంది. సో అది థ్యాంక్ యూ సో మచ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది సో మనం 3 మ్యాచ్లు గెలవాలని కోరుకుందాం. 3 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకోవాలి. లేదంటే 3 మ్యాచ్లు గెలిచి మిగతా వాళ్ళ సమీకరణాలు కొంచెం అటు ఇటు హోప్ చేసుకుందాం. హోప్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది సందీప్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి మళ్ళీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక సెషన్ పెట్టుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.